3వ అధ్యాయము 12వ వచనం చదువు. 3:12. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడి మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేము అను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. 7 సంఘాలకి ఏం చెప్పాడు? ఆఖరిగా క్లైమాక్స్ మాట ఏం చెప్పాడు? జయించాల. కృప ఇచ్చాడు, అధిక కృప ఇచ్చాడు. గ్రేస్ అంటే ఏంటి? ప్రతిదానికి గల పరిష్కారాన్ని ముందే ఇచ్చేశాడు. నీతిని ముందు చేశాడా లేకపోతే తర్వాత ఇస్తాడా? ముందు నీతినిచ్చి నీతిగా ఉండమంటున్నాడా? నువ్వు చేస్తే నీతిగా ఉండమంటున్నాడా? నీవు నీతిని ఇచ్చేసి అప్పుడు ఉండమంటున్నాడు. సో జయించాలి. నీ నుంచి ఉండే చేదుని, అవునా, నీలోంచి చేదుని తీసివేసి నిన్ను నువ్వు కాపాడుకో, నీ పిల్లల్ని కాపాడుకో, తరముల నుంచి వచ్చే శాపాలను విరగొట్టుకో. బ్రేక్ దోస్ కర్సెస్ బై ఫర్గివింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్గివ్ అదర్స్ అండ్ అప్రూవ్ దిస్. మరి యేసుప్రభు వారు ఇక్కడ ఒక మాట అంటాడు 21వ వచనములో, నేను జయించి. యేసుప్రభు వారు జయించడం ఏంటి? పక్కనతో చెప్పండి, యేసుప్రభు వారు జయించడం ఏంటి అనండి. ఎందుకంటే శరీరం అనేటువంటిది బలహీనమైనటువంటిది. పౌలు అంటాడు, నా శరీరములో మంచిదేది కనబట్టము లేదు. యేసుప్రభు వారు ఈ శరీరములో ఉన్నారు కాబట్టి ఆయనకు అన్నీ కనబడుతూ ఉంటాయి, ఆయనకు శోధనలు వస్తూ ఉంటాయి. అవును, ఆయన మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు ఎవడో ఆయన శపిస్తాడు, ఆయనకి బాధేస్తుంది అనమాట. నేను ఇంత పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే నన్ను మోసగాడు అంటాడా? ఆయన ఏం చేసేవాడు? ఎందుకంత సమయం ప్రార్థన చేసేవాడు యేసుప్రభు వారు? వాయ్? చూసారా, ఆయన సిలువకు ముందు వెళ్ళడానికి ఎంత దేవుని ఆత్మ ఉన్నా, ఎంత దేవుని కుమారుడైనప్పటికీ కూడా ఆ గిన్నె ముందు వద్దనిపిస్తుందా కావాలనిపిస్తుందా? ఆయనకి ఫస్ట్ ఏమనిపిస్తుంది? వద్దనిపిస్తుంది. నో గాడ్ నో. అంటే అది ఆయన ఎందులో ఉన్నట్టు? బలమైన శరీరంలో ఉన్నాడా, బలహీనమైన శరీరంలో ఉన్నాడా? ఎస్, ఎనీ ఫ్లెష్ ఈజ్ వీక్. ఇప్పుడు యేసుప్రభు వారు బలహీనమైన శరీరంలో ఉన్నారని తెలిస్తే ఎంతమంది ఇక్కడ బలహీనమైన శరీరంలో ఉన్నారు? ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఇఫ్ జీసస్ ఈజ్ క్యారింగ్ దట్ ఫ్లెష్. అందుకని ఆయన దాన్ని ఎలా జయించాడు? ఏమని ప్రార్థించాడు? ప్రభువా, నా వల్ల కాదు ఇది, కాబట్టి నీవే దీన్ని చేసేటట్టు చెయ్యి అని మొదటిసారి ప్రార్థించాడు. జరిగిందా? రెండోసారి జరిగిందా? మూడోసారి దూత వచ్చి బలపరిచినప్పుడు అంటాడు, లేండి వెళ్ళిపోదాం. అంటే దేవుడు సిలువను, ఆ సామర్థ్యాన్ని, దాన్ని జయించిన తర్వాత దాని యొక్క బాధను ముందే జయించి ఆయన వెళ్ళాడా, జయించకుండా వెళ్ళాడా? జయించి వెళ్ళాడు. మరి యేసుప్రభు వారు ఎందుకు ప్రార్థించేవారు? వాళ్ళందరూ ఇన్ని మాట్లాడినప్పుడు ఆయన రాత్రంతా ప్రార్థించారు. ప్రభువా, ఇలాగ అన్నారు నన్ను, నేను ఒక్క పాపం కూడా చేయకుండా నన్ను పాపిని అన్నారు, నేను ఏ తప్పు చేయకుండా వాళ్ళు నన్ను మోసగాడు అంటున్నారు, నీ ఆత్మతో నేను ఎలగొడుతుంటే బయల్జెబూబుని ఎలగొడతాను అన్నారు వాళ్ళు. వాళ్ళందరినీ క్షమించే హృదయము నాకు దయచేయి అని రాత్రంతా ప్రార్థించేవాడు. ఐ కెనాట్ ఫర్గివ్ ఇన్ దిస్ ఫ్లెష్. ఈ శరీరంలో నేను వారి కొరకు ప్రార్థన చేయలేను. సో నువ్వు నీ ఆత్మ ద్వారా వారిని, అందుకని పొద్దున్న లేచి మళ్ళీ వాళ్ళందరినీ ప్రేమించేవాడు. ఎవరో ఆ రోజు రాళ్ళతో కొట్టి చంపేయాలని కొండపైకి తీసుకెళ్ళిపోయి తలకిందుగా చంపేద్దాం అనుకుంటే బయటకు వస్తాడు. దుఃఖంగా ఉంటుంది అనమాట. నేను వీళ్ళని స్వస్థపరిచి, వీళ్ళని బాగు చేసి, ఆహారం పెట్టి, వీళ్ళ కొరకు చనిపోవడానికి వస్తే నన్ను చంపేద్దామని చూస్తారా? బాధతో ఉన్నాడు అనమాట. సాయంకాలం అంతా, రాత్రంతా ప్రార్థించి ఆ బాధను తీసివేసుకొని పొద్దున్న మళ్ళీ వాళ్ళందరినీ ప్రేమిస్తూ వాక్యం ప్రకటిస్తున్నాడు. ఎంటీ ద బిటర్నెస్. అది శత్రువు కోసమో కాదు, ఎవరికి మంచిది అది? దట్స్ ఫర్ యూ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హార్వెస్ట్ బ్లాకర్. అన్ఫర్గివ్నెస్, క్షమించలేని గుణము ఈజ్ ఎ వెరీ డేంజరస్ బిటర్నెస్. నేను ఎవరిని చంపలేదు, ఎవరిని ఒక మాట అన్నాను, కానీ లోపల 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 ద్వేషం ఉందా? అది చాలు. పక్కన చెప్పు, ఆ లోపల ద్వేషం ఉందా? అది చాలు అని చెప్పండి. పక్కనతో చెప్పండి, క్షమించలేని గుణము చాలా చేదైందని చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అది నీ కొరక అవతలోడి కొరక? ఫస్ట్ ఇట్స్ ఫర్ యూ. దాన్ని ఎంతమంది చేద్దాం అనుకుంటున్నారు? ఎంతమంది ప్రార్థన మొదలు పెడతారు దీని విషయమై? ఎస్, యూ నీడ్ టు స్టార్ట్ ప్రేయింగ్ అబౌట్ దిస్. ఒక వాక్యంతో పోయే, ఒక అరగంట సర్మన్తో పోయేది కాదు. యూ హ్యావ్ టు స్ట్రగుల్ అండ్ ప్రే అండ్ రూట్ ఇట్ అవుట్ అండ్ దిస్ విల్ కమ్ అవుట్. యేసుప్రభు వారు ఎందుకు ప్రార్థన చేసేవారు? దీన్ని జయించడం కోసము. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి ప్రార్థన కావాలా? రోగం వస్తేనే ప్రార్థన చేయాలా?
అప్పులుంటేనే ప్రార్థన చేయాలా? కష్టాలుంటేనే ప్రార్థన చేయాలా? దేవుడే భూమి మీదకి దిగొచ్చి, అవునా, బలహీనమైన శరీరాన్ని ధరించుకొని ఎవరి కోసమో? బలహీనుడైన మానవుని విడిపించడం కోసము. ధనవంతుడు ఏమయ్యాడంట? దేవుడు దరిద్రుడయ్యాడంటే ఏంటి? మహిమ శరీరము గల దేవుడు ఏ శరీరం ధరించుకున్నాడు? బలహీనమైన శరీరం ధరించుకున్నాడు. పడిపోయిన శరీరమా, పడని శరీరమా? పడిపోయిన శరీరం. ఆదాం పడిపోయినప్పుడు పడిపోయిన శరీరాన్ని ధరించుకున్నాడు. నన్ను ఇలాగంటారా వీళ్ళు అని రాత్రి బాధతో వెళ్ళేవాడు. పొద్దున్న ప్రేమ నిండేది ఆయనకి. నా గిన్నె నిండి పొర్లుచున్న ప్రేమ నిండే. సాయంకాలం వచ్చేటప్పటికి ఆ గిన్నె అంతా ఖాళీ అయిపోయేది. ఇన్ని చేస్తున్నా సరే వీళ్ళు నన్ను ఇన్ని మాటలంటారా, ప్రజలందరూ ఇలా చేస్తున్నారా నన్ను అనుకునే ద్వేషం. రాత్రి ప్రార్థించినప్పుడు మళ్ళా ఆ చేదు గిన్నె ఎక్కువైపోయి నిండి పొద్దులేసేపటికి మళ్ళీ ప్రేమ నిండి పొరలేదండి. అంటే హిస్ లవ్ ఈజ్ ఓవర్ ఫ్లోయింగ్ హిస్ హ్యాట్స్. అవతలోడు ద్వేషాన్ని కూడా ప్రేమించేటంత ప్రేమ ఈయన గిన్నెలో నుండి పొర్లుతుంది. He has enough love by prayer which is overflowing to love the haters. Prayer is to increase your love. ఎంతమంది నాలో ప్రేమ నిండి పొరలాలనుకుంటున్నారు? ఎస్ అంటే ఏంటి? అవతలోడు ద్వేషిస్తున్నా, బాధ పెడుతున్నా, అప్పుడు తండ్రి ఏం చెప్తాడో తెలుసా? యేసుప్రభు వారికి చెప్తున్నాను, ప్రభువా తండ్రి నన్ను ఇలాగన్నారు నాయన, నేను వారందరినీ స్వస్థపరిచి దయ్యాన్ని వెళ్ళగొడితే బయలుజీవం వల్ల బాగు చేస్తున్నానన్నారు. నేను పాపిని అన్నారు, మోసగాడిని అన్నారు, చంపేద్దామని చూస్తున్నారు. అప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడతాడు, నా కుమారుడా నీకు తెలుసా నువ్వు నేను ఏకమై ఉన్నావు, అవునా? ఈ భూలోకంలో ఎవరు నిన్ను ఆపలేరు. నేను నిన్ను ఆశీర్వదించిన తర్వాత దాన్ని ఆపేవాడు భూలోకంలో ఎవడు లేడు. కాబట్టి నువ్వు వాడిని ఏం చేస్తావు? ప్రేమించు. యు లవ్ హెమ్. నేను నిన్ను ప్రేమిస్తుంటే ఈ భూలోకంలో ఎవరు నిన్ను ప్రేమించాల్సిన అవసరమో లేదు. When I am loving you, I am the creator. God used to talk to him all those things. Teach him. వాటిని జయించాలన్నప్పుడు he used to pray and defeat and wake up in the morning. వాడిని శపిస్తున్నాడు, కుట్రలు పన్నుతున్నాడు. అలాగే చూడండి, 12 మందిలో యోధా ఇస్కరియోతా డబ్బులు కొట్టేస్తున్న యేసయ్య ఏ రోజైనా ద్వేషించాడా? ఎలా ప్రేమించాడు? యేసయ్య దగ్గర 3 సంవత్సరాలు ఆయన పర్సులోంచి ఇటు కొట్టేస్తున్న ఒక్క మాట అనలే. దేవుడేమన్నాడు? నేను నీకు ఇస్తాను, అవునా? నీ అడుగు వాటి గురించి వాటికంటే ఇచ్చేవాడు నేను. ప్రార్థన. ఈ రోజు నుంచి అందరి ప్రేమ గిన్నెలు నిండి పొర్లుతాయి. లార్డ్ జీసస్ బ్లెస్ దెం. అయ్యా ఇదిగో నీ బిడ్డలు ఈరోజు విడిపించేశారు, అనేకులు విడిపించేశారు. అయ్యా ఇదిగో వాళ్ళ కడుపులో చేదు ఏమీ లేదు. వేర్లతో సహా ఈ రోజు నుంచి వారు తీసుకోవడమే కాదు, ప్రార్థిస్తారు కూడా. లార్డ్ uproot it from their stomachs. ఇప్పుడు నుంచి మేము నమ్ముచున్నాం, మాకు కావలసిన విశ్వాసాన్ని దయచేయి, మేము జయించాలా. ఎస్ లార్డ్, బ్లెస్ ఎవ్రీవన్ నౌ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.